ఇది ఈనాడులో ఉంది. ఏమైంది ఇది క్రికెట్ పోయింది అదే అంటున్నా, గెలిపిస్తారేమో అనుకున్నాం. అయ్యే కాదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు అది ఏంటంటే క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఇజ్జత్ తీస్తున్నారు వాళ్ళు. విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ టీంలో హైదరాబాద్ ఒక్కడే లేడు. హైదరాబాద్ టీంలో సన్ రైజర్స్ హైదరాబాద్లో ఒక్కడు హైదరాబాద్ లేడు. హైదరాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ ఓడిపోయిందని దేశం అంతా ప్రచారం. హైదరాబాద్ ఆడేటోళ్ళు మస్తుకున్నారు, హైదరాబాద్ ఆడి గెలిపించేటోళ్ళు మస్తుకున్నారు. ఒక పని చేయాలి సప్పుడేక, మనోళ్ళు మనం ఉండాలి. కానీ అట్లా కాదు, రేపటి ప్రభుత్వంలో వీళ్ళతోటి కాదు కానీ రేపు వచ్చే భవిష్యత్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతం నుంచే ఒక జట్టును తయారు చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీని ప్రభుత్వమే కొనాలి. లగాన్ లెక్క ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఒక ఐపీఎల్ టీమును కొనాలి. ఐపీఎల్ టీమును కొని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతోని జట్టు తయారు చేయాలి. అట్లా చేసి వీళ్ళని కొనాలి. కథ వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది, సర్కారుది ఉండాలి. ఇదేమో ఇది హైదరాబాద్ వాళ్ళు ఒక్కడు లేడు, హైదరాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ 7 సార్లు ఓడిపోయింది, 8 సార్లు ఓడిపోయింది అంటే హైదరాబాద్ లో ఒక్కడు కూడా లేడు. అవునా? ఒక్కడు కూడా లేడు సన్ రైజర్స్ లా. సన్ రైజర్స్ నిజంగా ఒక్కడు లేడు. గట్లెట్లు ఉంటుంది. అదే అదే బాధ. అడుగు క్రికెటర్ ఉన్నాడుగా, వీళ్ళని అడిగితే తెలియదా, వీళ్ళు చెప్తారు కదా. అన్ని అడ్డంకులు ఎదిరించి నిలబడి ఆంధ్ర కదా ఆయన. అది కూడా దీంట్లో లేడు, వేరే టీంలో ఉన్నాడు. హైదరాబాద్ టీం, హైదరాబాద్ ఒక్కడున్నా. హైదరాబాద్ టీంలో హైదరాబాద్ వాళ్ళు లేరు. నమస్కారం. వలన కులగణనలో భాగంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్టు వేరు, రాహుల్ గాంధీకి ఇచ్చిన రిపోర్టు వేరన్నా. ఈ విషయం తెలియక రాహుల్ గాంధీ రెడ్ల మాటలు విని తెలంగాణ మోడల్ను బలపరుస్తున్నాడు అని చెప్పని అంటా ఉన్నాడు. అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా ఏం లేదు, ఉత్తదే కాగితం. అది నన్ను హెడ్ కోచ్ చేయన్నట దాని టీంకు. మళ్ళన్నా రెడ్డిలకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తావా నా దగ్గరికి? హెల్ప్ విషయంలో ఏం డోకాలేదు బాయ్ సాబ్, ఆ విషయంలో మాకేం. అయినా విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు, నేను పేద రెడ్లతో కాదు మా పోరాటం, కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళతో కాదు, దోపిడీ వర్గాలతోనే పోరాటం బాయ్ సాబ్. అంతే అంతే. తిలక్ వర్మ హైదరాబాద్, కానీ తిలక్ వర్మ వేరే టీంలో లేడు కదా, ముంబై టీంలో ఉన్నాడు, ఈ టీంలో లేడు, హైదరాబాద్ టీంలో లేడు. సిరాజు హైదరాబాదే, కానీ ఆయన గుజరాత్లో ఉన్నాడు. అవునా? మనోడు మన దాంట్లో లేడు. ఇది ఎక్కడి కథ? 5 ఉన్నారు, వాళ్ళు ఎటో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ లేరు, హైదరాబాద్ ఓడిపోయింది అంటారు మళ్ళీ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.